వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఈ సంవత్సరం స్టార్ హీరోలందరూ థియేటర్స్ కు వస్తున్నారు. క్రేజీ కాంబినేషన్స్ ని, అంతకంటే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ని సెట్ చేసి ప్రొడ్యూసర్లు ఈ సంవత్సరం భారీ సినిమాల్ని బరిలోకి దింపుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్న బ్యానర్లేంటో, ఈ బ్యానర్లు చేస్తున్న సినిమాలేంటో, బడ్జెట్ ఎంతో, అసలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో, అసలు ఈ సినిమాల బిజినెస్ ఎంతో డీటెయిల్డ్ గా చూద్దాం. ఈ సంవత్సరం వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. స్పెషల్లీ స్టార్ హీరోల మోస్ట్ అవైటింగ్ మూవీస్ థియేటర్లోకి వస్తున్నాయి. పెద్ద సినిమాలు చేయాలంటే మామూలు విషయం కాదు. భారీ స్టార్ క్యాస్ట్, భారీ సెట్టింగ్స్, మేకింగ్, టేకింగ్ ఇలా అన్ని విషయాల్లో గ్రాండియర్ చూపించాల్సిందే. మరి ఈ రేంజ్ లో చేయాలంటే బడ్జెట్ కూడా 100 కోట్లు ఉండాల్సిందే. అలా దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తోంది మైత్రి మూవీ ప్రొడక్షన్స్. లాస్ట్ ఇయర్ 8 సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన మైత్రి ఈ సంవత్సరం ఆల్రెడీ 4 సినిమాలతో బిజీగా ఉంది. వీటిలో పుష్ప 2 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. బన్నీ, సుకుమార్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్పకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 భారీ బడ్జెట్, భారీ స్టార్ క్యాస్ట్ తో అంతకు మించి భారీ ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. పుష్పతో మైత్రి వన్ ఆఫ్ ది టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిపోయింది. దాంతో సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి మైత్రికి. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్ లో మొదలైన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మైత్రి మూవీస్ లోనే తెరకెక్కుతోంది. పొలిటికల్ గా పవన్ బిజీగా ఉండడంతో ప్రస్తుతానికి సినిమాకి బ్రేక్ పడినా పవన్ రేంజ్ కి తగినట్టు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. మైత్రి చేతిలో ప్రస్తుతం 4 సినిమాలున్నాయి. వాటిలో మలయాళంలో నడిగర్ తిలకం అనే కామెడీ డ్రామా మూవీని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓన్లీ పెద్ద సినిమాలే కాకుండా కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు కూడా చేస్తోంది మైత్రి. ఈ సినిమాలతో పాటు రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో కూడా సినిమా అనౌన్స్ అయింది. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్లాన్ చేయడంతో ప్రస్తుతం ఈ సినిమాకి బ్రేక్ పడింది. లాస్ట్ ఇయర్ ఇంట్రెస్టింగ్ మూవీస్ చేసిన సితారా ఎంటర్టైన్మెంట్స్ మహేష్ బాబుతో మొదలుపెట్టి బాలకృష్ణ వరకు వరుస పెట్టి టాప్ మూవీస్ చేస్తోంది సితారా. ఇప్పటికే 4-5 సినిమాలతో బిజీగా ఉన్న సితారా ఎంటర్టైన్మెంట్స్ రీసెంట్ గా బాలయ్య, బాబీ కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని స్పీడప్ చేసింది. ఈ సంవత్సరం సితారా ఎంటర్టైన్మెంట్స్ మోస్ట్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ తో రాబోతోంది. కొత్త సంవత్సరం స్టార్టింగే సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. ఇప్పటికే మహేష్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతోంది. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ తో జనవరి 13న థియేటర్లోకి వస్తోంది. 2023లో 5 సినిమాలు రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ 4 ఇంట్రెస్టింగ్ సినిమాల్ని అనౌన్స్ చేసింది. ఫార్చ్యూన్ 4, శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి కంబైన్డ్ ఎంటర్టైన్మెంట్ లో 3 సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటిలో మోస్ట్ అవైటింగ్ మూవీగా రాబోతోంది టిల్లు స్క్వేర్. టిల్లు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈసారి ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉండడంతో ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకాస్త పెంచింది బ్యానర్. ఈ సినిమాతో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా రిలీజ్ అవుతోంది. విశ్వక్సేన్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా కూడా 15 కోట్లకు పైగా బడ్జెట్ తో రాబోతోంది. యంగ్ హీరోలతో ఎక్కువ సినిమాలు చేస్తున్న సితారా గాంజా శంకర్ అనే మరో ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. సాయిధరం తేజ్, నాగవంశీ కాంబినేషన్ లో అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీగా గాంజా శంకర్ తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు సినిమా కూడా అనౌన్స్ చేసింది టీం. ఈ 4 సినిమాలే కాకుండా మరికొన్ని సినిమాలు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. చిన్న సినిమాలతో పెద్ద సక్సెస్లు కొడుతూ మరోవైపు పాన్ ఇండియా వైడ్ గా భారీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు దిల్ రాజు బ్యానర్ తో పాటు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఈ రెండింటిలో అటు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాల్ని కూడా స్పీడ్ గా తీస్తున్నారు. లాస్ట్ ఇయర్ 3 సినిమాల్ని రిలీజ్ చేయడంతో పాటు బలగం లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన దిల్ రాజు ఈ సంవత్సరం రామ్ చరణ్ తో భారీ సినిమా రిలీజ్ చేస్తున్నారు. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో 300 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ స్టార్ క్యాస్ట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా మీదున్న అంచనాలతో బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరగబోతోందని టాక్. గేమ్ చేంజర్ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో అందరూ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా 50 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. హిట్ కాంబినేషన్ అయిన ఈ సినిమా మార్చి లాస్ట్ లో రిలీజ్ అవుతోంది. ఒకవైపు స్టార్ మూవీస్ తో పాటు చిన్న సినిమాల్ని కూడా తీస్తున్న దిల్ రాజు సుహాస్ తో సలార్ రైటర్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ రీసెంట్ గా కొత్త సినిమా స్టార్ట్ చేశారు.
ఈ సినిమాతో పాటు వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా తమ్ముడు సినిమా కూడా మొదలుపెట్టారు దిల్ రాజు. ఈ సినిమాతో పాటు మరికొన్ని సెట్స్ మీదకు రాబోతున్నాయి. ఈ సినిమాలు భారీ బడ్జెట్ కాకపోయినా ప్రస్తుతం దిల్ రాజు కాంపౌండ్ లో 500 కోట్లకు పైగా బడ్జెట్ లాక్ అయిపోయి ఉంది. RRR లాంటి సాలిడ్ బడ్జెట్ మూవీ చేసిన డివివి మూవీస్ ఇప్పుడు మరో 2 క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ తో ఓజీ మూవీతో పాటు నానితో సరిపోదా శనివారం సినిమాలు సెట్స్ మీదున్నాయి. ఓజీ 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతూ ఉంటే నాని 50 కోట్లకు పైగా బడ్జెట్ తో రాబోతోంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నానితో కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సరిపోదా శనివారం కంటే పవన్ కళ్యాణ్ తో ఓజీ మూవీనే డివివి ఎంటర్టైన్మెంట్స్ ని హైలైట్ చేస్తోంది. బ్రో, ధమాకా సినిమాలతో వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ బ్యానర్ గా లైమ్ లైట్ లోకి వచ్చింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ఈ బ్యానర్ లో ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. రవితేజతో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ బ్యానర్ సంక్రాంతి బరిలోకి ఈగల్ మూవీతో వస్తోంది. రవితేజ, కార్తీక్ కాంబినేషన్ లో 70 కోట్లకు పైగా బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా రవితేజ కెరియర్ లోని హైయెస్ట్ బడ్జెట్ మూవీగా రాబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఈగల్ తో పాటు కంటెంట్ డ్రివైన్ మూవీస్ మరికొన్ని తెరకెక్కుతున్నాయి. వీటిలో నీరజ కోన డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెలుసు కదా మూవీ రొమాంటిక్ కామెడీ మూవీగా రాబోతోంది. ఈ సినిమాతో పాటు ఆల్రెడీ రవితేజతో హరీష్ శంకర్ స్టార్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ ఈ బ్యానర్ లోనే తెరకెక్కుతోంది. ఈ సినిమాలతో పాటు అడవిశేష్ హీరోగా స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా గూఢాచారి 2 కూడా సెట్స్ మీదే ఉంది. ఈ సినిమాలన్నీ 200 కోట్ల బడ్జెట్ కి పైనే లాక్ చేసుకున్నాయి. ఫ్రీక్వెంట్ గా సినిమాలు చేయకపోయినా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ తో ఈ మధ్య భారీ సినిమాలు నిర్మిస్తోంది ఎన్టీఆర్ ఆర్ట్స్. అన్నదమ్ముల ఓన్ ప్రొడక్షన్ హౌస్ తో భారీ బడ్జెట్ మూవీస్ ఈ సంవత్సరం ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇప్పటి వరకు 100 కోట్ల బడ్జెట్ దాటని సినిమాలు చేసిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈసారి మాత్రం భారీ బడ్జెట్ మూవీస్ మీద కాన్సంట్రేట్ చేస్తోంది. ఆల్రెడీ బింబిసారతో పెద్ద సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇప్పుడు 400 కోట్ల బడ్జెట్ తో దేవర సినిమా మేకింగ్ లో ఫుల్ బిజీగా ఉంది. 2 పార్ట్స్ గా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అవుతోంది. దీనికి సంబంధించి టీజర్ వీడియోని ఈ నెల 8న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఇప్పటికే దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ శాటిలైట్ రైట్స్ ఫుల్ డిమాండ్ లో సేల్ అయిపోయాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆల్రెడీ 400 కోట్ల బడ్జెట్ తో దేవరని తీస్తూనే మరోవైపు ఎన్టీఆర్ తోనే మరో సినిమా లైన్ లో పెట్టింది. ఎన్టీఆర్ 31 గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో అనౌన్స్ చేసిన సినిమా కూడా మినిమం 300 కోట్లకు పైగా బడ్జెట్ తోనే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారా 2 కూడా ఈ బ్యానర్ లోనే తెరకెక్కబోతోంది. మొత్తం కలిపి 800 కోట్లకు పైగా బడ్జెట్ లాక్ చేసుకుంది ఎన్టీఆర్ ఆర్ట్స్. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న వైజయంతి మూవీస్ లాంగ్ గ్యాప్ తర్వాత భారీ బడ్జెట్ మూవీ చేస్తోంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో 500 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమా తెరకెక్కలేదు. అలాంటిది హైయెస్ట్ బడ్జెట్ మూవీగా కల్కిని తెరకెక్కిస్తోంది వైజయంతి మూవీస్. ప్రభాస్ హీరోగా దీపికా పదుకొన్, అమితాబ్ లాంటి స్టార్ క్యాస్ట్ తో గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కుతోన్న ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చిన్న సినిమాల్ని కవర్ చేస్తూనే స్టార్ మూవీస్ ని పార్లర్ గా చేస్తున్న గీతా ఆర్ట్స్ కూడా ఈ సంవత్సరం కూడా రెండింటిని బ్యాలెన్స్ చేస్తోంది. ఈ మధ్య బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న గీతా ఆర్ట్స్ సౌత్ టు నార్త్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో స్టార్ మూవీస్ తో పాటు యంగ్ హీరోల సినిమాలు కూడా స్పీడ్ అందుకున్నాయి. మొన్నీ మధ్యే నాగ చైతన్యతో తండెల్ మూవీ సినిమాని ప్రెస్టీజియస్ గా స్టార్ట్ చేసింది. చందు మొండేటి డైరెక్షన్ లో 100 కోట్ల బడ్జెట్ తో భారీగా తండెల్ సినిమాని నిర్మిస్తోంది గీతా ఆర్ట్స్. నాగ చైతన్య కెరియర్ లో హై బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీగా షూటింగ్ స్టార్ట్ చేసుకుంది తండెల్. తండెల్ మూవీతో పాటు గీతా ఆర్ట్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. రష్మిక హీరోయిన్ గా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో ద గర్ల్ ఫ్రెండ్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మధ్య సక్సెస్ రేట్ పెద్దగా లేకపోయినా మేకింగ్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు యువి క్రియేషన్స్. చిరంజీవి హీరోగా వశిష్ఠ డైరెక్షన్ లో 200 కోట్ల బడ్జెట్ తో సినిమా స్టార్ట్ అయింది. చిరంజీవి లేకుండా ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసేసింది టీం. కంటెంట్ డ్రివెన్ మూవీస్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ భారీ సినిమాలు కాకుండా సేఫ్ సైడ్ తక్కువ బడ్జెట్ సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా అడవిశేష్, శృతి హాసన్ జంటగా లవ్ యాక్షన్ డ్రామా డెకాయిట్ మూవీ అనౌన్స్ చేసింది. షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా ఫుల్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇలా టాలీవుడ్ లో 100 కోట్ల బడ్జెట్ తో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాయి బ్యానర్లు.
సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ క్రేజీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.